వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒక మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని ఉండి నియోజకవర్గంలోని ఆకివీడు నగర పంచాయతీని తీర్చిదిద్దే ఆలోచనతో ఉన్నట్లు ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా బొల్లా వెంకట్రావు, వైస్ చైర్మన్ గా గవర లక్ష్మిలు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం ANC నూతన కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు మాట్లాడుతూ రైతాంగ సమస్యలపై దృష్టి సారించి పనిచేయాలని కోరారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడుకి ఉపాధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవి కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, నేను అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అధ్యక్షులుగా పదవీ బాధ్యతలను స్వీకరిస్తున్నాను. నా యొక్క పదవీ కాలంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆకివీడు అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని, నాకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని మనస్సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. గతంలో మార్కెట్ యార్డు కలెక్ట్ చేసిన రుసుముతో మనం చాలా డెవలప్మెంట్, రోడ్లు డెవలప్మెంట్ అన్నీ చేసేవాళ్ళు. గత ప్రభుత్వంలో అదంతా మరి ప్రభుత్వమే ఫోన్ చేసింది, కానీ స్థానికంగా వాడుకోవడానికి లేకుండా ఎలాగా మళ్ళా తిరిగి ఆ నిధుల్ని చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలు మన రోడ్లు ఎలా అభివృద్ధి చేసుకోవాలనేది ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళి ప్రయత్నాలు మళ్ళీ మొదలు పెడదాం. ఇంకా గతంలో ధాన్యం అంతా ఇక్కడికే రావడం, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళటం అనేది జరగట్లేదు. కాబట్టి ఈ మార్కెట్ యార్డ్ స్థలాన్ని కూడా ఎంత బాగా అంటే ప్రజలకు ఉపయోగపడాలి, యార్డు కూడా నిధులు సమకూరే విధంగా ఏం చేయాలి అనే దానిలో కూడా ఒక సమగ్రంగా అందరితో కలిసి కూర్చుని, అన్ని పార్టీల కూర్చుంటూ కూడా కూర్చుని ఒక చక్కటి ప్రణాళికలు ఆర్గనైజ్ మరి గతంలో ఎవరు ఆఫీసర్స్ రమ్మన్నా కూడా ఇక్కడికి పెద్దగా వచ్చేవారు కాదు. ఆకివీడులో దొంగలు ఉంటారు, ఇంకా ఆకివీడులో కొంచెం రౌడీజం కూడా ఉంటుంది అనే విధంగా మాట్లాడుకునేవారు. కానీ ఈ ఒక సంవత్సరంలో లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ అనుకున్న స్థాయిలో ముందుకు వెళ్తున్నాం. రాబోయే 2 సంవత్సరాల్లో చంద్ర మున్సిపాలిటీలో అత్యుత్తమ మున్సిపాలిటీగా ఆకివీడుని తీర్చిదిద్దాలి అనేది నా ఆకాంక్ష. దానికి మీ అందరి సహకారం, అలాగే మార్కెట్ యార్డు వల్ల సహకారం, ఆకివీడుని మనందరం సమిష్టిగా అభివృద్ధి చేసుకుంటాం. ఎన్నికైనటువంటి మార్కెటింగ్ చైర్మన్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఒక పార్టీలో నిరంతరం పనిచేసిన వారికి
ఏ గుర్తింపు దక్కుతుందో ఈరోజు చూసాం. మనందరం కూడా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎన్డీఏ కుటుంబంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఒక సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. సుపరిపాలన తొలి అడుగులో అందరూ కూడా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ప్రతి ఒక్క విషయంలో కూడా గౌరవ శాసనసభ్యుల వారు కానీ, పార్టీ కార్యకర్తలందరూ, ఎన్డీఏ పార్టీ కార్యకర్తలందరూ కూడా, ఎన్డీఏ కుటుంబ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేసి చక్కటిగా అందరికీ కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ముందర తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆదేశాలు, సూచనల మేరకు గౌరవ వెంకట్రావు గారు చైర్మన్ గారు కానీ, కమిటీ సభ్యులందరూ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులకు కానీ, అక్వా రైతులకు కానీ, అదేవిధంగా ఈ మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి మౌలిక వసతులు కానీ ముందరకు తీసుకెళ్లాలని చెప్పి మనసా వాచా కోరుకుంటూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు లోపల ఒక పెద్ద కూర్చుని ఉన్నారు. ఆయన పరిచయం చేశారు. ఇంటికి ఆయన ద్వారా అంటే పిలిపించి మాట్లాడుతున్నారు. తాగునీరు చాలా ఇంపార్టెంట్. మా నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామం కూడా స్వచ్ఛమైన తాగునీరు లేకుండా ఉండకూడదు. వ్యక్తిగతంగా తీసుకుని చేస్తాను. సుమారు గుర్తు లేదు, 23 గ్రామాలు 24 గ్రామాల్లో సిఎస్ఆర్ యాక్టివిటీలో ఒక కంపెనీతో మాట్లాడుతున్నాం. చాలా అభివృద్ధి అంశాలు. మరి మిమ్మల్ని నేను ప్రత్యేకంగా మీరు మా గ్రామంలో కూడా చూశాను. 70 గ్రామాలు అన్నీ కూడా మైక్రో ఫెడరేషన్ చేస్తున్నారని, తాగునీరు సాగునీరు మీద ఇంత చక్కటి శ్రద్ధ చేస్తున్నందుకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాను. ఒక మంచి ఉద్దేశం తాగునీరు చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు సభ్యులందరికీ కూడా ఇది ఎందుకు చెప్తారంటే, ఇదొక బాధ్యతను తీసుకుని ఆయన చేసిన ప్రయోగంలో దాంట్లో భాగమని కూటమి ప్రభుత్వానికి మంజూరు చేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ఎమ్మెల్యేగా నవరాకృష్ణరాజు గారికి, అదేవిధంగా ఈ గ్రామానికి మీకు కూడా మర్యాద కలిగిన విధంగా పనిచేయాలని ఆయన కూడా సహకారం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణ ఇలవేల్పు శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రావణ మాస ఉత్సవాలు మొదటి రోజు శుక్రవారంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆశీస్సులు మొదటి రోజుతో ప్రారంభమవుతున్నాయని, భక్తులు అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ కోరారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ మావులమ్మ అమ్మవారికి సుప్రభాత సేవ, శ్రీ సూక్తం విధానంగా షోడశోపచార సహిత సహస్రనామార్చన, కుంకుమ పూజ, శ్రీదేవి ఖడ్గమాలతో కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు, అర్చనలు, జపం, మహానివేదన, నీరాజనం, మంత్రపుష్పం, మహాహారతి, వేద పారాయణం, వేద ఆశీర్వచనాలు జరిగాయని ప్రధాన అర్చకులు పేర్కొన్నారు. భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అదేవిధంగా గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం 36వ వార్డు రామరాజు తోట శ్రీ మావులమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. ఆసుపత్రిలో ఆధునిక ఎక్స్రే యూనిట్, బ్లడ్ బ్యాంక్, 3-ఫేజ్ జనరేటర్ ను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ రఘురామ. మార్కాపురం ని జిల్లా చేయడంతో పాటు కలెక్టరేట్ ని కేటాయిస్తామన్న మంత్రి డిబివి స్వామి. రోడ్లు వేయడంతో పాటు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం. వైసీపీ కీలక నేతలు, మాజీ మంత్రులను అరెస్ట్ చేయాలని కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు. కూటమి ప్రభుత్వం నియంత పాలనను సాగిస్తుందన్న మాజీ మంత్రి కార్మూరి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజం. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.